ఆదిలాబాద్ జిల్లాలో భారీగా గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇచ్చోడ పిఎస్ పరిధిలో 42 లక్షల విలువైన 420 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి మొక్కలు సాగు చేస్తున్న వ్యక్తి ముగ్గురు వ్యక్తులను గంజాయి అలవాటు చేసి వారి చేతనే గంజాయి వ్యాపారం చేయిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. యువత గంజాయికి దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ రహిత జిల్లాగా అభివృద్ధి చేసేందుకు పోలీసులకు సహకరించాలన్నారు. గంజాయి సాగు చేసిన వారికి ప్రభుత్వ రాయితీలు రద్దు చేస్తామని హెచ్చరించారు ఎస్పీ అఖిల్ మహాజన్. దానిలో మాధవ్ సన్ ఆఫ్ ఆనందరావు ఇతను లోకల్ సోన్పల్లి సిరికొండ, ఇతను మూలం ఉంటుంది హీరాపూర్ ఊరులో. అక్కడ ఇతనితో సహా ఆత్రం దత్తారి, షేక్ ముజాహిద్, షేక్ హారిఫ్ ఉన్నారు. వీరు అక్కడ గాంజా పండిస్తున్నారు. దాదాపు 420 ప్లాంట్స్ మనకి అక్కడ దొరికినాయి. ఒక్కొక్క విలువ ఒక 10,000 ఒక విలువ ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఇతను అదే బిజినెస్ చేసింది. ఇతను అక్కడ పండించిన తర్వాత లోకల్ వాళ్ళకి అమ్మడం, లేకపోతే నేషనల్ హైవేలో పోయి అక్కడ వాళ్ళ లారీ వాళ్ళకి ఆపి అక్కడ లారీ వాళ్ళకి అమ్మడం ఇతను చేశారు. సో దీంతో మనం 420 ప్లాంట్స్ ఇతన్ని సీజ్ చేయడం జరిగింది. దీనిలో ఇప్పుడు మనం కలెక్టర్ గారు కూడా గవర్నమెంట్కి కలెక్టర్ గారి నుంచి ఒక లెటర్ కూడా పంపిస్తాం. ఇతనికి ఏం రైతు భరోసా లేకపోతే ఏం గవర్నమెంట్ బెనిఫిట్స్ వస్తున్నాయి అది ఆపమని. ఇది కాకుండా అంటే జస్ట్ జనరల్గా దాదాపు మనం 40 లాస్ట్ 1 ఇయర్లో 40 ల్యాండ్స్లో 40 కేసెస్లో ఇన్వాల్వ్ అయిన ఫార్మర్స్ ల్యాండ్స్కి మనం రైతు భరోసా క్యాన్సిలేషన్ కోసం రిక్వెస్ట్ లెటర్ పెట్టడం జరిగింది. అది కూడా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి క్యాన్సిలేషన్ కూడా వచ్చినాయి. ఎవరైనా వాళ్ళ ల్యాండ్లో గాంజా పండిస్తే ఆ కేసు ఉంటుంది, జైలు ఉంటుంది. అది కాకుండా మనం గవర్నమెంట్ నుంచి ఆ ల్యాండ్కి ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయంటే అది కూడా మనం పనిచేస్తాం. మన ఆనరబుల్ సీఎం సార్ అండ్ మన రెస్పెక్టివ్ డీజీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మన స్ట్రిక్ట్ ఉన్నాయి. ఆ తెలంగాణ డ్రగ్ ఫ్రీ మనం క్రియేట్ చేయాలి, ఏర్పాటు చేయాలి. దానికి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ దానికోసం పని చేస్తున్నారు.